ఎలాంటి రాజకీయ అండదండలు లేకుండా ఎదిగి అంత దూరం పోయిందంటే అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం యొక్క గొప్పతనం. దాన్ని గౌరవించాలని చెప్తా ఉంటాం. మరి అదే రాజ్యాంగాన్ని మార్చేద్దామని చూస్తున్నారు. రాజ్యాంగాన్ని అన్నిటికంటే ఎక్కువ సార్లు మార్చి, రాజ్యాంగాన్ని అందరికంటే ఎక్కువ అవమానపరిచి, రాజ్యాంగ నిర్మాతను ప్రత్యక్ష ఎన్నికలలో ఓడగొట్టి, అంబేద్కర్ గారి పేరు లేకుండా, అంబేద్కర్ గారికి భారతరత్న ఇవ్వకుండా, జవహర్లాల్ నెహ్రూ గారు భారతరత్న తీసుకుంటారు, ఇందిరాగాంధీ గారు భారతరత్న తీసుకుంటారు, రాజీవ్ గాంధీ గారు భారతరత్న తీసుకుంటారు. కానీ 40 ఏళ్లలో ఎన్నడూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి భారతరత్న ఇవ్వాలని ఆలోచన రాని కాంగ్రెస్ పార్టీ ఇలా మేము రాజ్యాంగాన్ని అగౌరవపరుస్తున్నాం, మేము అంబేద్కర్ గారిని అగౌరవపరుస్తున్నాం అని బాధపడుతుంటారు. ఇది దయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టుంటుంది తప్ప ఇంకొకటి కాదు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి భారత రాజ్యాంగాన్ని ఎక్కువ సార్లు అవమానించింది మొదటి తరంలో జవహర్లాల్ నెహ్రూ గారు అయితే, తర్వాత ఇందిరాగాంధీ గారు, తర్వాత రాజీవ్ గాంధీ గారు, ఆ తర్వాత వచ్చి సోనియా గాంధీ గారు, ఆ తర్వాత రాహుల్ గాంధీ గారు కూడా భారత రాజ్యాంగాన్ని అవమానించారు. ఐ కన్క్లూడ్ ఇన్ 5 seconds. ఒక్కొక్క ఉదాహరణ చెప్పుకుంటే కన్క్లూడ్ చేసుకుంటాం. భారత రాజ్యాంగానికి మొట్టమొదటిసారిగా మార్పులు తీసుకొచ్చి 1950లో భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినాక వెంటనే ఏడాది లోపు రాజ్యాంగం లోపల సవరణలు తీసుకొచ్చి రాజ్యాంగానికి చైర్పర్సన్ గా ఉండి రాసినటువంటి బిఆర్ అంబేద్కర్ ని అవమానపరిచింది తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు. ఆయన ప్రత్యక్షంగా ఎన్నికలలో పోటీ చేస్తే ఆయనకి సహకరించకుండా ఆయన నేను ఏమంటున్నానంటే రఘునందన్ ఏమంటే భారత రాజ్యాంగంలో అమెండ్మెంట్ చేసినంత మాత్రాన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అవమానపరిచింది అనడం శుద్ధ తప్పు. నెక్స్ట్ భారతరత్న విషయం లోపల ఆ టైంలో 90sలోనే ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. మీరు అంటే భారతరత్న విషయం లోపల అంబేద్కర్ గారిని అవమానపరిచింది ఇవ్వలేదు, కానీ 90sలోనే కాంగ్రెస్ పార్టీ గుర్తించింది, ఇచ్చింది భారతరత్న. అది పక్కన పెడితే అంబేద్కర్ గారిది తమతో కలుపుకొని అంబేద్కర్ గారితో పని చేయించి, అంటే రాజ్యాంగాన్ని రాయిచ్చేటట్టు చేసి అంబేద్కర్ గారి ప్రతి ఆలోచనతోని, అంబేద్కర్ గారు చెప్పినటువంటి ప్రతి మాటతోని, అంటే కొన్నిటితో వ్యతిరేకించవచ్చు. ఇప్పుడు సేమ్ పార్టీలో కూడా కొన్ని ఉంటాయి. అంబేద్కర్ గారితో కొంతమంది మనువాదులు వ్యతిరేకించవచ్చు, కానీ అంబేద్కర్ గారితో కలిసి పనిచేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కానీ అంబేద్కర్ గారిని ఓడించిందంటే నేను ఏమంటున్నా అంటే అంబేద్కర్ గారి యొక్క శక్తి సామర్థ్యాలు తెలుసు కాబట్టి ఆ టైంలో తెలిసో తెలియకో కొంతమంది ఓడించారంటే అంబేద్కర్ గారిని ఓడించబడ్డా ఓడిపోయాడా అది అన్ని పక్కన పెడితే ఓడిస్తే ఓడించుండొచ్చు. నేను ఏమంటాను అంటే అంబేద్కర్ గారికి గెలిస్తే ఏమైనా ప్రమాదం అవుతుందని చెప్పి ఓడించుండొచ్చు. కానీ అంబేద్కర్ గారికి కానీ అంబేద్కర్ గారి చేసిన రచనలకు కానీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అనుకూలంగానే ఉంది. కానీ బీజేపీ ఏంది, అంబేద్కర్ గారి పేరు కూడా వినపడొద్దు, అంబేద్కర్ గారి రచనలు రాజ్యాంగమే ఉండొద్దు, మళ్ళీ మనవాదం తీసుకురావాలన్నటువంటి ఆలోచనలతో ఉన్నటువంటి బీజేపీ వెరీ క్లియర్గా తెలుసు కదా. రాజ్యాంగం విషయంలో రాజ్యాంగాన్ని మార్చాలనుకోవడం వేరు, రాజ్యాంగంలో ఉన్న కొన్ని అంశాలను అమెండ్మెంట్ చేసుకోవడం వేరు. పార్లమెంట్ ఉన్నదే చట్టాలు తయారు చేయడానికి, ప్రజలకు ఉపయోగపడేటువంటి చట్టాలు కానీ మార్పులు కానీ అనేకంగా చేసుకోవచ్చు. చట్టాలు కానీ మార్పులు కానీ అనేకంగా చేసుకోవచ్చు. అది ప్రజలకు ఉపయోగపడేటట్టు ఉంటుంది. అది అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగానికి వ్యతిరేకం కాదు, అది గుర్తుపెట్టుకోండి. ఎంపీగా గెలిపించకుండా ఆయనను ప్రత్యక్ష ఎన్నికలలో ఓడగొట్టింది కాంగ్రెస్ పార్టీ. ఇది కాంగ్రెస్ కి భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ గారి పట్ల ఉన్నటువంటి గౌరవం, జవహర్లాల్ నెహ్రూ గారి కుటుంబానికి ఉన్నటువంటి గౌరవం. వారు బతికుండగా వారికి భారతరత్న ఇవ్వలేదు. వారు జవహర్లాల్ నెహ్రూ గారి క్యాబినెట్ లోంచి రాజీనామా చేసి బయటకు వచ్చినటువంటి క్యాబినెట్ మంత్రి ఎవరంటే డాక్టర్ బిఆర్. ఒకటే చెప్తాను రఘునందన్ గారు, బతికుండగా అంటే ఇమ్మీడియట్ గా జరిగినాయి అవన్నీ, ఆ పనులు ఇమ్మీడియట్ గా జరిగిపోయినాయి. ఆయనకు ఎక్కువ రోజులు బతికే అవకాశం ఉండలే. ఖచ్చితంగా ఇమ్మీడియట్ గా ఇవ్వకపోయినా కొంతకాలం తర్వాత ఆయన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి డాక్టరేట్ని ఇచ్చింది, భారతరత్న ఇచ్చింది ఎవరు అంటే కాంగ్రెస్ పార్టీ. మీరైతే ఇవ్వలేదు కదా. ఇలా మీరు కాంగ్రెస్ పార్టీకి అంబేద్కర్ గారిని వేరు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. 100% కాంగ్రెస్ పార్టీతో కొట్లాడింది వాస్తవం. కాంగ్రెస్లో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులతో అంబేద్కర్ గారు కొట్లాడి ఈ సమాజాన్ని మహిళా బిల్లులు కావచ్చు, బీసీ రిజర్వేషన్లు కావచ్చు, ఎస్సీ రిజర్వేషన్లు కావచ్చు, ఎస్టీ రిజర్వేషన్లు కావచ్చు, ఈ దేశ ఎకనామికల్ స్టేటస్ కావచ్చు, ఓటు హక్కు గౌరవం చనిపోయిన వెంబడే ఇవ్వకపోయినా 100% కాంగ్రెస్ పార్టీ గుర్తించింది, భారతరత్న ఇచ్చింది. ఇవ్వలేదని మీరు చెప్పుకుంటే అది మేమేం చేయలేం. 90sలోనే వచ్చింది, కాకపోతే అంత లేట్ చేసి ఉండాల్సింది కాదు. కానీ మీరు ఆ ఒక్క పదాన్ని ఉపయోగించుకొని మీరేమో బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి వారసులకు మీరేమో చేస్తున్నట్టు, ఈ దేశ మూలవాసులకు మీరేమో చేస్తున్నట్టు, మీరు సర్వనాశనం చేసి తీసేయనిగానే వచ్చారు.
కానీ బాబాసాహెబ్ రాసినటువంటి రచనలను కాంగ్రెస్ పార్టీ తుంచేయాలనుకుంటే ఎప్పుడో ఏమో చేస్తూ, కానీ అట్లా కాదు, చాలా గౌరవించింది. అది గుర్తుపెట్టుకోవాలి. అంబేద్కర్ గారు పోతే నాకు నష్టం లేదు, కానీ ఇంకొకరు ఎవరు అదే సేమ్ టైం రాజీనామా చేస్తుంటే వారు పోతే నాకు నష్టం అవుతుంది అని చెప్పి నెహ్రూ గారు బాధపడ్డారని రఘునందన్ చెప్పలేదు. చరిత్రకారులు రాసినట్టు ఇది మొదటి తరంలో జవహర్లాల్ నెహ్రూ గారు. నేను ప్రజలకు కూడా నేను ఒకటి ఏం చెప్పాలనుకుంటున్నాను, నిజంగా అంటే ఆ టైంలో ఉన్నటువంటి అంబేద్కర్ గారు అత్యంత పవర్ఫుల్. ఆయనను చూసి భయపడ్డ వాళ్ళ లోపల భారతదేశంలో గాంధీ ఉన్నాడు, నెహ్రూ ఉన్నారు, చాలా మంది ఉన్నారు. కానీ ఆయన కుట్రలు వీళ్ళ మీద చేయలే, వీళ్ళు కుట్రలు వాళ్ళ మీద చేయలే. వాళ్ళు ఒక కోఇన్సిడెంట్గా వాళ్ళు కూడా జ్ఞానులే. మహాత్మా గాంధీ ఏం తక్కువ కాదు, జవహర్లాల్ నెహ్రూ గారు ఏం తక్కువ కాదు. వాళ్ళు కూడా దేశాన్ని ప్రేమించారు, దేశాన్ని అభివృద్ధి కావాలని కోరుకున్నారు. కానీ అంబేద్కర్ గారు అత్యంత తెలివిపరుడు కాబట్టి ఈ దేశంలో ఉన్న దరిద్రాన్ని కూకటి వేలతో పీకేయాలని పనిచేసిన ఆయనకు సహకరించారు గాంధీ కానీ లేదంటే జవహర్లాల్ నెహ్రూ కానీ. మీరు వీళ్ళ మధ్య వాళ్ళ మధ్యలో వాగ్వివాదాలు జరిగినాయి, చర్చలు జరిగినాయి, పోరాటాలు జరిగినాయి. కానీ అంత మాత్రాన కానీ ఇంత కుట్రలు మాత్రం జరగలే. చేసినటువంటి బాధాకరమైనటువంటి సంఘటన. ఇందిరాగాంధీ గారు భారత రాజ్యాంగంలో ఎక్కడ ఎమర్జెన్సీ పెట్టమని చెప్పలేదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో ఉన్న అన్ని హక్కులని తుంగలో దోసి ఆఖరికి రిపోర్టర్ వార్త రాస్తే కూడా పోలీసులు పోయి అక్కడ కూర్చొని దాన్ని ఎడిట్ చేసి వార్తల్ని పబ్లిష్ చేసి భారత రాజ్యాంగాన్ని అవమానపరిచింది రెండవసారి ఇందిరా. అంత సీన్ లేదు. నేను చెప్తున్నాను, నేనేమంటే భారత రాజ్యాంగాన్ని తునాతునికలు చేసి సర్వనాశనం చేసి భారతదేశాన్ని కుక్కలు జింపే ఇస్తరి చేసినటువంటి ఏకైక పార్టీ అది బీజేపీ పార్టీ. ఈ దేశంలో ఉన్న మీడియాని తన చెప్పుల చేతుల్లో పెట్టుకొని ఆదాని అమ్మాయిలకు పైసలు దోషిపెడుతూ కంపెనీలన్నీ అమ్మేస్తూ దేశ ప్రజలను బుచ్చగాళ్ళు చేస్తూ ప్రపంచ దేశం ముందు ఇలా భారతదేశాన్ని తలదించుకున్న టైం లోపల ఆకలి కేకల్లో, అక్షరాస్యతలో, పేదరికంలో లేదంటే ఉద్యోగం లోపల అన్నిటి లోపల ఘోరాతి ఘోరంగా ఈ దేశం విఫలమైతే సిగ్గు కాకుండా ఇల్లు కాలిపోతే కూడా పిడేలు వాడించుకున్నాడు చూడు. ఏమైతుంటే రోమ్ నగరం అంటకపోతుంటే ఆ రోమ్ నగర్ రాజు వాడు పిడేలు వాయించుకుంటూ కూర్చున్నాడు. అలాంటి దరిద్రమైనటువంటి దౌర్భాగ్యం కలిగినటువంటి పార్టీ మీది. మీరు ఇందిరాగాంధీ గురించి ఎందుకు పెట్టిరు? అదే ఇందిరాగాంధీ యొక్క 75లో 1975లో ఏందో ఎమర్జెన్సీ పెట్టిరని ఆ ఎమర్జెన్సీ పేరు చెప్పి మీరు శవాల మీద పేలాలు ఎరకెత్తినటువంటి పార్టీ మీది. అంబేద్కర్ గారికి అవార్డు ఇవ్వలేదని చెప్పి లేకుంటే ఇంకోటి చెప్పి పచ్చి అబద్ధాలు సోనియా గాంధీ పేరు చెప్పి బతుకుతున్నటువంటి మీరు ప్రజలకు కుళ్ళు కుతంత్రాలు ప్రచారం చేసి ముందుకు పోతున్నటువంటి పార్టీ మీది. ఎవరికి తెలియదా మీ గురించి? గారు షాబానో కేసులో ఒక ముస్లిం అమ్మాయి కూడా భర్త నుంచి భరణం పొందొచ్చని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తే సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ని డస్ట్ బిన్ లో వారేసి రాజ్యాంగ సవరణ తీసుకొచ్చి ఆర్డినెన్స్ తీసుకొచ్చి ముస్లిం సోదరీమణులని కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలకు వాడుకొని ముస్లిం మహిళలకి భరణం ఇవ్వద్దు, ఇది అల్లాకు వ్యతిరేకం, ఇస్లాంకు వ్యతిరేకం అని సుప్రీంకోర్టు ఇచ్చిన ధర్మాసనం ఇచ్చిన జడ్జిమెంట్ ని డస్ట్బిన్ లో వారేసినటువంటి ఘనత గౌరవనీయులు స్వర్గీయ అప్పటి భారత ప్రధాని రాజీవ్ గాంధీ గారికి దక్కుతుంది. నేను ఒకటి చెప్తున్నా, మీరు గుర్తుపెట్టుకోండి. ముస్లిం కుల పెద్దలందరూ కలిసి వాళ్ళు నిర్ణయించుకొని వాళ్ళ కోరిక ప్రకారం, వాళ్ళ పెద్దల కోరిక ప్రకారం, వాళ్ళ ప్రజల కోరిక ప్రకారం వాళ్ళంతా బిల్లు ఆమోదించుకురబ్బా. భారత రాజ్యాంగం అవమానం కాదు. ఇవాళ నువ్వు ముస్లిమే ఎవరినో అడుగు, మా మతం మాది ఈ విధంగా చెప్తుందని చెప్పుకున్నారు, వాళ్ళు ఒక సిస్టమ్ పోతున్నారు. కానీ వాళ్ళు కూడా గౌరవిస్తే ఇంకా బాగుండేది. కానీ అట్లానే అంబేద్కర్ గారిని అగౌరవపరిచినట్టు మాత్రం కాదు అమెండ్మెంట్. మీరే అగౌరవపరిచారు. ఇలా అంబేద్కర్ వారసులు అయినటువంటి ప్రజల యొక్క ఇలా వ్యవసాయం చేసే వాళ్ళు మ్యాక్సిమం వాళ్ళే, కష్టపడే వాళ్ళు మొత్తం అంబేద్కర్ వారసులే. అలాంటి వాళ్ళకి నల్ల చట్టాలు తీసుకొని మోసం చేద్దాం అనుకున్నది మీరు. ఇందిరాగాంధీ గారు భారతరత్న తీసుకుంటారు, రాజీవ్ గాంధీ గారు భారతరత్న తీసుకుంటారు. కానీ 40 ఏళ్లలో ఎన్నడూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి భారతరత్న ఇవ్వాలని ఆలోచన రాని కాంగ్రెస్ పార్టీ ఇలా నేను ఏమంటానంటే 40 ఏళ్ల విషయం పక్కన పెట్టండి. అక్కడ ఆ టైంలో అంబేద్కర్ గారికి ఇమ్మీడియట్గా ఇవ్వకపోవడం అనేది తప్పే. కానీ తర్వాతనైనా భారత రత్న అవార్డు ఇచ్చి సత్కరించుకున్నటువంటి అవకాశం వచ్చింది, సత్కరించారు. అది అయిపోయిన ముచ్చట కాకుండా ఎందుకు చేయాలంటే అనేకమైనటువంటి శక్తులు ఒక్కరు కాదు. ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచనలు సంపూర్ణంగా ప్రజలకు అందించినటువంటిది కాంగ్రెస్ పార్టీ. ఇంకా తప్పులు ఉంటే సరిదిద్దుకున్నట్టు. కానీ మీరు మొత్తం అసలుకే ఎసరు చేసేటువంటి పార్టీ మీది, అసలుకే ఎసరు చేసేటువంటి విధానం మీది.
ఆనాడు జిన్నాను ఇక్కడ ఉన్నటువంటి మీ పార్టీకి సంబంధించినటువంటి ఇంకొక వ్యక్తిని ఇంకా ఆయన పేరు చెప్పండి, నేను మళ్ళీ ఎందుకు వాళ్ళిద్దరు ఈక్వల్ అని చెప్పిండు అంబేద్కర్ గారు. రాజ్యాంగాన్ని అగౌరవపరుస్తున్నాం, మేము అంబేద్కర్ గారిని అగౌరవపరుస్తున్నాం అని బాధపడుతుంటారు. ఇది దయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టుంటే తప్ప ఇంకొకటి కాదు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి భారత రాజ్యాంగాన్ని ఎక్కువ సార్లు అవమానించింది మొదటి తరంలో జవహర్లాల్ నెహ్రూ గారు అయితే, తర్వాత ఇందిరాగాంధీ గారు, తర్వాత రాజీవ్ గాంధీ గారు, ఆ తర్వాత వచ్చి సోనియా గాంధీ గారు, ఆ తర్వాత రాహుల్ గాంధీ గారు కూడా భారత రాజ్యాంగాన్ని అవమానించారు. ఏమంటారు అంటే దీన్ని ఏమంటారు అంటే బరితెగింపి ఏదైనా మాట్లాడవచ్చు అంటారు, బరితెగించి మాట్లాడవచ్చు అంటారు. వీళ్ళు ఇందిరాగాంధీ అన్నారు, రాజీవ్ గాంధీ అన్నారు, రాహుల్ గాంధీ అన్నారు కదా. అంతకు మొదలు ఉన్నటువంటి గాంధీ గారు కూడా, నెహ్రూ గారు కూడా అంబేద్కర్ గారిని ఎదుర్కొనే సాహసం కూడా చేయలేదు వాళ్ళు. ఆనాడు మీలాంటి బీజేపీ చేసేటువంటి కుట్రపాటి మీలాంటి వాళ్ళు అయితే ఆనాడు అంబేద్కర్ గారిని లేకుండా చేతురు. కానీ అంబేద్కర్ గారు వాళ్ళతోని వాగ్విధానం చేసిండు, విభేదించిండు. కానీ అంతైనా మాత్రాన పూర్తిగా శత్రువుల్లో చూడలేదు. వాళ్ళందరూ కలిసి ఉన్నారు, కలిసి దేశాన్ని అభివృద్ధి చేసిరు. అంబేద్కర్ గారి తెలివితేటలకు ముగ్ధులయ్యారు, కొంతవరకు అదురుకున్నారు, భయపట్టిరు. అంబేద్కర్ గారిని చూస్తే భయపట్టింది అనేది పని చేసిన అనేది వాస్తవం. కానీ ఇంకేది కూడా అంబేద్కర్ గారిని అదే బీజేపీ అయితే ఏం చేస్తున్నాం అనేది ఇంకా అది వేరే విషయం. అలాంటి అంబేద్కర్ గారికి డాక్టరేట్ ఇచ్చింది ఎవరు? భారతరత్న ఇచ్చింది ఎవరు? కాంగ్రెస్ పార్టీగా మీరైతే ఇవ్వలే కదా. లేట్ ఇచ్చింది అంటారు. ఎస్, లేట్ ఇచ్చారు కానీ తప్పే అది. ఆ తప్పును వాళ్ళు ఒప్పుకుంటున్నారు కదా తప్పైందని. లేట్ ఇచ్చారంటే కొంతమంది ఉన్నారు ఆడ, అడ్డంగా కొంతమంది ఉన్నారు. వాళ్ళ పేరు చెప్పాలన్నా మేము? వాళ్ళ పేరు చెప్పి మనం చిచ్చు పెట్టాలనుకోవట్లేదు. అవార్డు రాకుండా అడ్డుకున్నటువంటి కొంతమంది ఉన్నారు. వాళ్ళు పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించి వాళ్ళు రాకుండా చేసిర్రు. ఆ భారతరత్న కాదు, ఏ రత్న ఎన్ని పదవులైనా నువ్వు ఏ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఈ ప్రపంచంలోనే అత్యధిక విగ్రహాలు కలిగినటువంటి ఏకైక వ్యక్తి ఎవరంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. మీ రత్నాలు పిత్నాలు అన్నీ దిగజూడిపోయి అంబేద్కర్ గారు గుర్తుపెట్టుకోండి. కన్క్లూడ్ ఇన్ 5 seconds. ఒక్కొక్క ఉదాహరణ చెప్పుకుంటే కన్క్లూడ్ చేసుకుంటాం. భారత రాజ్యాంగానికి మొట్టమొదటిసారిగా మార్పులు తీసుకొచ్చి 1950లో భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినాక వెంటనే ఏడాది లోపు రాజ్యాంగం లోపల సవరణలు తీసుకొచ్చి పెట్టుకోండి. ఇది 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 అంటే ఇవన్నీ ఏంటంటే మీదేసి బట్టగాల్చి మీడియా. పార్లమెంట్ ఉన్నప్పుడు రాజ్యాంగం లోపల ప్రజలకు ఏదైతే సెట్ కాదో, ప్రజలకు ఏదైతే అనుకూలం కాదో కొన్ని సవరణలు చేయాలని చెప్పి ఇప్పుడు రాజ్యాంగబద్ధంగా ప్రజలు పంపించి ఎంతమంది 545 మంది ఎంపీలు భారతదేశ పార్లమెంట్లో ఉంటే వాళ్ళందరూ ఓటేసి సమర్థవంతంగా చేసేటువంటి సవరణలు, నిజమైనటువంటి సవరణలు, ఆ సవరణలు చేయవచ్చు. అంబేద్కర్ గారు చెప్పిన రూల్ ప్రకారం సవరణ చేసిరు తప్ప ఎక్కడ కూడా భారత రాజ్యాంగాన్ని దొంగదారిన దొడ్డిదారిన మోసం చేయడానికి ఉపయోగించలేదు కాంగ్రెస్ పార్టీ. అది గుర్తుపెట్టుకోవాలి. రాజ్యాంగానికి చైర్పర్సన్ గా ఉండి రాసినటువంటి బిఆర్ అంబేద్కర్ ని అవమానపరిచింది తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు. ఆయన ప్రత్యక్షంగా ఎన్నికలలో పోటీ చేస్తే ఆయనకి సహకరించకుండా, ఆయనను యునానిమస్ గా ఎంపీగా గెలిపించకుండా ఆయనను ప్రత్యక్ష ఎన్నికలలో ఓడగొట్టింది కాంగ్రెస్ పార్టీ. ఇది కాంగ్రెస్ కి భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ గారి పట్ల ఉన్నటువంటి నేను ఒకటి చెప్తా. అంబేద్కర్ గారు ప్రపంచంలో ఇంకా చెప్పిన కదా అంత గొప్ప. కానీ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా అంటే కాంగ్రెస్ పార్టీలో నుంచి పోటీ చేస్తే ఓడగొడితే అది వేరే విషయం. ఆయన వేరే పార్టీ నుంచి పోటీ చేసిండు. బరాబరు పార్టీగా మీరైనా మేమైనా ఎవరైనా అవతల వ్యక్తి పోటీ చేసినప్పుడు ఓడగొట్టేటువంటి సంస్కారం ఉంటుంది. ఓడగొట్టిరాలు, అందులో డౌట్ లేదు. దాన్ని ఎన్నికలు నిలబెట్టినప్పుడు ఓడగొట్టిరా గెలిపించిరా ప్రేమతో నేను గెలిపియమని అంటలేను. ఆయన ఓడిపోయినా కుట్రలు చేసి ఆయనకు తెచ్చిపోతుంది. దాన్ని కూడా ప్రత్యక్ష ఎన్నికల పోటీ చేసి నిలబడ్డప్పుడు ఓటమి గెలుపుడు అనేది సమంజసం. ఆయన నిలబడితే పేరు మీద ఆయన పేరు చెప్తే గెలవాలంటే అందరికీ అప్పుడు జ్ఞానం లేక చదువు లేక పనుల్లో బిజీ ఉండి అంబేద్కర్ గారి యొక్క గొప్ప విషయాలు తెలియక ప్రజలు ఉండేది. ఇప్పుడు నిలబెట్టమని అంబేద్కర్ గారిని ఉంటారా? ప్రపంచం కాదు గిర్ర తిరుగుతుంది ఇట్లా. అప్పుడు తెలియక మా తాత ముత్తాతల తెలియక ఉండొచ్చు, తెలిస్తే. కానీ అంతా మాత్రం కాంగ్రెస్ అని తెలిసి ఉండొచ్చు. అంబేద్కర్ గారు నిలబడ్డదని అడ్వర్టైజ్మెంట్ ఎక్కువ కాకుండొచ్చు, ప్రచారం చేయలేకపోయి ఉండొచ్చు ఆ టైంలో. అట్లానే ఓడిపోయేది తప్ప దాన్ని కాంగ్రెస్ మీద దొబ్బడం అనేది అది శాస్త్రీయంగా తప్పు.
అది కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ గారికి విరుద్ధంగా చేసినట్టు కాదు. గారి కుటుంబానికి ఉన్నటువంటి గౌరవం, వారు బతికుండగా వారికి భారతరత్న ఇవ్వలేదు. వారు బతికున్నా కేబినెట్ లోంచి రాజీనామా చేసి బయటకు వచ్చినటువంటి కేబినెట్ మంత్రి ఎవరంటే గౌరవనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారు పోతే నాకు నష్టం లేదు, కానీ ఇంకొకరు ఎవరు అదే సేమ్ టైం రాజీనామా చేస్తుంటే వారు నేను ఏమంటున్నానంటే నేను అదే చెప్తున్నా, క్యాబినెట్ హోదా నుంచి పదవులు అంబేద్కర్ గారికి కాదు కదా, ఆయన త్యాగాల ముందు పదవులు కావు. ఆయన మహిళా బిల్లు కోసం, హిందూ కోడ్ బిల్లు కోసం, బీసీ రిజర్వేషన్ల కోసం, ఎస్సీ రిజర్వేషన్ల కోసం ఆయన పోరాటము నేను చెప్పినట్టు వినకపోతే రాసిచ్చి పడేసి వచ్చిండు, రాజీనామా చేసిండు. వాళ్ళ మధ్య కొట్లాటలు జరిగినాయి వాస్తవం. అంబేద్కర్ గారు చెప్పిన ప్రతి మాట వాళ్ళు వినాలని వాళ్ళకు రూల్ లేదు, వినకపోతే ఆడ ఉండాలని వినకలేదు. కాబట్టే అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగ రచనకు పూర్తి సహకారం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఆయన యొక్క తెలివితేటలను చూసి జడుచుకున్నారు, భయపట్టిర్రు. కానీ స్వార్థం అయితే కొంత ఉంటుంది, ఆ స్వార్థంతో వాళ్ళు మెలిగి ఉండొచ్చు కాక, కానీ అంబేద్కర్ గారి మీద దుర్మార్గాలు అయితే చేయలేదు. అంబేద్కర్ గారిని గొప్పతనాన్ని మాత్రం కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టలేదు, అది బీజేపీ పార్టీ తుడిచిపెట్టాలనుకుంటుంది. నాకు నష్టమవుతుందని చెప్పి నెహ్రూ గారు బాధపడ్డారని రఘునందన్ చెప్పలేదు. చరిత్రకారులు రాసినటువంటి పుస్తకాలలో ఉన్నటువంటి అంశం ఇది. మొదటి తరంలో జవహర్లాల్ నెహ్రూ గారు అంబేద్కర్ గారికి రాజ్యాంగాన్ని చేసినటువంటి బాధాకరమైనటువంటి గాంధీ గారు రాజ్యాంగంలో ఎక్కడ ఎమర్జెన్సీ పెట్టమని చెప్పలేదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ ప్రకారంగానే వెసులుబాటును వాడుకున్నది. ఇందిరాగాంధీ రాజ్యాంగంలో ఉన్న వెసులుబాటును మాత్రమే వాడుకున్నది, అది గుర్తుపెట్టుకోండి. ఎక్కడ కూడా నేను చెప్తా ఉన్నా, ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయినా, జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రి అయినా, రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి అయినా, ఎవరు ఎక్కడ పోయినా అంబేద్కర్ గారి సూచన ప్రకారం మాత్రమే జరిగినాయి. సరే ఆయన ఓడిపోయిండా గెలిపించిండా ఎవరికి ఏమో జరిగింది అది పక్క విషయం, అనదర్ థింగ్. కానీ అంబేద్కర్ గారిని సంపూర్ణంగా పూర్తిగా గౌరవించరు. ఆయన తెలివితేటలను చూసి అందరూ జడుచుకున్నారు అనేది వాస్తవం. ఆ మధ్యలో మన ఇంటిలకే కొట్లాట జరుగుతాయి, పార్టీల కొట్లాట జరగకుండా ఎట్లుంటాయి? ఇప్పుడు మీకు అసలు విషయం, ఇందిరాగాంధీ తన కొడుకును ఎవరు సంజయ్ గాంధీని చంపించిందని అంటారు. కొట్లాటలు అనేది కుటుంబంలో ఉంటాయి. పార్టీలు అన్నప్పుడు మహాత్మా గాంధీ మధ్యలో, జవహర్లాల్ నెహ్రూ మధ్యలో, అంబేద్కర్ గారి మధ్యలో మనస్పర్ధలు ఉండొచ్చు, కానీ కలిసి దేశాని కోసం పనిచేసారు. వాళ్ళు చేసిన తప్పులు చూపారు. మీరు మనస్పర్ధలు లేవని నేను అనట్లేదు. కుటుంబ సభ్యులకు కూడా ఉంటాయి, భార్యాభర్తలకు కూడా ఉంటాయి, అన్నదమ్ములకు కూడా ఉంటాయి. మనస్పర్ధలు ఉండేది వాస్తవంగానే. మనస్పర్ధలు అంటే అంబేద్కర్ గారు చెప్పిన అన్ని విషయాల్లో ఈ విధంగా చెప్పే వరకు మనవాదంలో మునిగి ఉన్నటువంటి, అప్పుడు జాతే భూమి మీద ఉన్నటువంటి వాళ్ళందరూ మునిగి ఉన్నారు. కాబట్టి వీళ్ళు బానిసలమని వీళ్ళు అనుకున్నారు, బానిసలమని ప్రజలు అనుకున్నారు, దేవుళ్ళమని వాళ్ళు అనుకున్నారు. ఇదంతా ఉత్తదే అని అంబేద్కర్ గారు చెప్పారు. కాబట్టి అప్పుడే కళ్ళు తెరుచుకోలేదు కాబట్టి టైం పట్టింది. కాకపోతే ఇప్పుడు ఉన్నటువంటి బీజేపీ కన్నా అప్పుడున్న మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ 1000 రెట్లు బెస్ట్. ఇది గుర్తుపెట్టు. వాళ్ళు ప్రజల కోసం పనిచేసి దేశం కోసం త్యాగం చేసిరు. మీరు ప్రజల కళ్ళు కప్పి మోసం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంబేద్కర్ గారిని అత్యంత అవమానపరిచేటువంటి మీరు. నేను 1000 ఎగ్జాంపుల్ చెప్తా. రాజ్యాంగంలో ఉన్న అన్ని హక్కులని తుంగలో దోసి ఆఖరికి రిపోర్టర్ వార్త రాస్తే కూడా పోలీసులు పోయి అక్కడ కూర్చొని దాన్ని ఎడిట్ చేసి వార్తల్ని పబ్లిష్ చేసి భారత రాజ్యాంగాన్ని అవమానపరిచింది రెండవసారి ఇందిరాగాంధీ గారు. షాబానో కేసులో ఒక ముస్లిం అమ్మాయి కూడా భర్త నుంచి భరణం పొందొచ్చని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తే, సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ని డస్ట్బిన్ లో వారేసి రాజ్యాంగ సవరణ తీసుకొచ్చి, ఆర్డినెన్స్ తీసుకొచ్చి ముస్లిం సోదరీమణులని కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలకు వాడుకొని ముస్లిం మహిళలకి భరణం ఇవ్వద్దు, ఇది అల్లాకు వ్యతిరేకం. ఓట్ బ్యాంక్ ఇప్పుడు ముస్లిం జడ్జిమెంట్ కు అపోజిట్ చేస్తే ఓట్ బ్యాంక్ రాజకీయం ఎట్లయితుంది? అది తీసేస్తే ఆటోమేటిక్ ఓడిస్తారు. ప్రజల అవసరాల కోసం, ప్రజల కోసమే అది చేసి ఉంటారు. ఇంకేదో ఏమైనా చెప్పు. ఇస్లాంకు వ్యతిరేకమని సుప్రీంకోర్టు ఇచ్చిన, ధర్మాసనం ఇచ్చిన జడ్జిమెంట్ ని డస్ట్బిన్ లో వారేసినటువంటి ఘనత గౌరవనీయులు స్వర్గీయ అప్పటి భారత ప్రధాని రాజీవ్ గాంధీ గారికి దక్కుతుంది. ఈ 4వ తరం సోనియా గాంధీ గారు. భారత రాజ్యాంగం ఈ దేశ ప్రధానమంత్రికి, ఈ దేశ కేబినెట్ కి సర్వోన్నత స్థానం ఇస్తుంది. మన్మోహన్ సింగ్ గారిని యూపీఏ 1, యూపీఏ 2 లో ప్రధానమంత్రిని చేసి రాజ్యాంగేతర శక్తిగా యూపీఏ చైర్పర్సన్ గా కూర్చొని అనేక సందర్భాల లోపల వివిధ దేశాల దేశాధినేతలు వస్తే
ప్రధానమంత్రి కంటే ముందు పోయి సోనియా గాంధీని కలిసేలాగా ఫెసిలిటేట్ చేసుకొని మరొకసారి భారత రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి నిర్మాత అయినటువంటి అంబేద్కర్ గారు చెప్పినటువంటి ప్రధానమంత్రి కుర్చీని అవమానపరిచింది సోనియా గాంధీ గారు. దీనికి భారత నేనేమంటానంటే ఒక మనుషులు వ్యవస్థపై చరిత్రపై వక్రీకరించి చెప్తామని రఘునందన్ రావు ఫర్ ఎగ్జాంపుల్. ఏదైనా వీళ్ళ కళ్ళతోని నాణ్యానికి రెండో కన్ను మూడో కోణం అంటాడు. వీళ్ళ కన్నుతోను చూసే విధానం ఎట్లా ఉందంటే చాలా ప్రమాదకరంగా ఉంది. మన్మోహన్ సింగ్ గారికి తెలుసు. మన్మోహన్ సింగ్ గారు ఆయన ఒక ఎకనామిస్ట్గా, ఒక ప్రధానమంత్రిగా ఆయన కావడానికి ఆయనకి ఇచ్చిన ఫ్రీడము, ఆయన చేసిన పనిని, ఆయనకున్న సామర్థ్యాన్ని, ఆయనకు సపోర్ట్ చేస్తూ ముందుకు పోయినటువంటి తీరు ప్రపంచమే గర్వపడేటువంటి మన్మోహన్ సింగ్ గారి గురించి, ఆయన ప్రధానమంత్రిత్వం గురించి సోనియా గాంధీ వచ్చి ఎవరో వచ్చాట కలవనికి ఏముంటుందా? కలవనికే ఎవరో వస్తే ప్రధానమంత్రి సీటు కన్నా వేరే దేశంలోకి వస్తే కలవనికి ఏమో నరేంద్ర మోడీ అనుకున్నావా? అందరూ ఏమనుకున్నాం అంటున్నా. ఇప్పుడు ప్రధానమంత్రి సీటు గొప్పదా, వేరే వాళ్ళ దేశంలో వస్తే కలవనికి గొప్పడమా? ప్రధానమంత్రి సీటు వదిలిపెట్టింది కానీ వేరే వాళ్ళు వస్తే కలవనికి ఆమె పిలిపించుకున్నదంట. ఇలాంటి సిగ్గుదప్పిన మాటలు ఎందుకు మాట్లాడతారు మీరు? కొంచెమన్నా అర్థం ఉండాలి మాట్లాడితే. ఆమె కావాలనుకుంటే నేను ఒకటే చెప్పిన, సోనియా గాంధీ గారు ప్రధానమంత్రి కావాలనుకుంటే బీజేపీ మొత్తం వచ్చి పొల్లు దండాలు పెట్టి రోళ్ల పోటీ వాడి పొల్లులో మీరంతా ఉరేసుకున్న ఆమె ఖచ్చితంగా ప్రధానమంత్రి అయ్యేది. కానీ ఆమెకు ప్రధానమంత్రి పదవి కాదు, ఆమె క్యారెక్టర్ కానీ, ఆమె విలువలు కానీ, ఆమె త్యాగం కానీ మీలాంటి వాళ్ళకి అర్థం కాదు. మీలాంటి వాళ్ళకి అర్థం కాదు అంటున్నా. ఆమె యొక్క విలువలకు కూర్చున్నటువంటి రాజకీయాలు ఎలా చేసింది, ఎలా కలిపింది, ఎలా సైనికుడిగా ముందలుండి ఈ దేశంలో విభిన్న రకాలుగా ఆలోచించి అన్ని రాష్ట్రాల యొక్క నాయకులను సమన్వయం చేసుకుంటూ ఆమె పోయినటువంటి తీరు మీకు అర్థం కాదా? మీరు విచ్ఛిన్నకారులు, మీరు మోసం చేస్తోళ్ళు, పచ్చి అబద్ధాలను మాట్లాడుకుంటూ వస్తే ఆ అబద్ధాలు నిజమని ప్రజలను నమ్మించేటువంటి మోసమైన పార్టీ బీజేపీ పార్టీ. మీరు ఇందిరాగాంధీ మీద, సోనియా గాంధీ మీద మాట్లాడేటువంటి చరిత్ర నమ్మింది. సోనియా గాంధీ చరిత్ర మామూలు చరిత్ర కాదు. మీరు గుర్తుపెట్టుకోండి. మీరు చేసినటువంటి కుళ్ళు జేకులు, మీరు చేసి విదేశాల పేరు చెప్పి మీరు చేసినటువంటి విధ్వంసాలను సగం జ్ఞానం ఉన్నటువంటి ప్రజలను నమ్మడమే ఈ దేశానికి పట్టిన కర్మ. మీరు మాట్లాడే పచ్చి బూతు అబద్ధాలను ఈ దేశ ప్రజలు నమ్మడమే పెద్ద బూతు. ఆమె త్యాగం అంటే ఏందో తెలంగాణ ఎవడిచ్చిండే? తెలంగాణ సోనియా గాంధీ గారు ఇచ్చారు. ఎవడు 2 సార్లు ప్రధానమంత్రి పదవి 2 సార్లు కాదు ఎన్నిసార్లు అయినా ఎంటికతో సమానంగా చూసిరు? సోనియా గాంధీ గారు. ఆమె ఎంత అద్భుతమైన మనిషి అనేది ప్రపంచానికి తెలుస్తుంది. మీకు తెలియదులే, మీరు నటిస్తారు. కేబినెట్ మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో ఒక ఆర్డినెన్స్ తీసుకొని వస్తే ఆ ఆర్డినెన్స్ తీసుకుపోయి ఒక ఎంపీ ప్రెస్ మీట్ లో చింపేసి భారత ప్రధానమంత్రి, భారత కేబినెట్ ని అవమానించి భారత రాజ్యాంగాన్ని. నేను ఏమంటున్నా అంటే ఆయన ఆర్డినెన్స్ ఇస్తే వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు చింపొచ్చు అంటున్నా. నచ్చని వాళ్ళు లేకుంటే దానివల్ల వ్యతిరేకత ఉన్నంత మాత్రం మన్మోహన్ సింగ్ గారు ఇచ్చినంత మాత్రాన అది శిరోధార్యం అనుకోవట్లేదు. ఎవరి విధానం అది కావచ్చు. దాన్ని నువ్వు అట్లెందుకు చేసి మాట్లాడుతున్నావు? నాకు అర్థం కాదు. అంబేద్కర్ అవమానించింది ఎవరంటే ద గ్రేట్ రాహుల్ గాంధీ గారు. 5 తరాలలో 5 రాజ్యాంగాన్ని చించి పడేసిన దుర్మార్గమైన పార్టీ కాంగ్రెస్ పార్టీ. భారత రాజ్యాంగంలో మార్పులు తీసుకుని రావాల్సిన అవసరం ఉందా అని మీరు అనుకుంటున్నారా? మారిన కాలానికి అనుగుణంగా మారుతున్న కాలానికి అనుగుణంగా పరిస్థితులకు అనుగుణంగా రాజ్యాంగాన్ని ఈయన చేస్తే సవరణ, కాంగ్రెస్ చేస్తే చించి పడేసినట్టు. ఇలా చూడండి, నీతులు చూడండి. మీరు ప్రజలు మీరందరూ ఏవిఎం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ప్రజలకు పంపండి. ఇలా సంగతి చూద్దాం. ఎంచుకునే వెసులుబాటుని భారత రాజ్యాంగం ఎందుకు 100 సార్లు మీరు తీసుకుపోయి ఆర్టికల్ 356 ఉపయోగించారు. ఆర్టికల్ 356 ఎప్పుడు ఉపయోగించమని చెప్పింది భారత రాజ్యాంగం? 100 సార్లా అంటే సవరణ చేయాలి. నేను అదే చెప్తా ఉన్నా. మీరు రోమ్ లో ఉంటే రోమన్ లా ఉండాలి. ఊరందరూ బెల్ బాటం ప్యాంట్ చదివితే నువ్వు పూరా ప్యాంట్ చదివినావు అనుకున్నా కాలేజ్ కొడతారు. నేను ఇప్పటికీ కాంగ్రెస్ స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అండ్ సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్. మన చుట్టూ జనం ఎట్లుంటే మనం అట్లా ఉండడానికి నేర్చుకోవాలి. దాన్ని అట్లా మారాలి. అట్లా రాజ్యాంగాన్ని మార్చాలి. కానీ రాజ్యాంగ మౌలిక సూత్రాలకే మొత్తం మీరు తేడా తీసుకొని వచ్చేస్తే నేనేమన్నా రాజ్యాంగ మౌలిక సూత్రాలు కాదు. ప్రజలు ఎట్లుంటే ఇలా అట్లా మారుతారంట. ఈ సుఖమైన చెప్తారు వీళ్ళు. ప్రజలు ఎట్లుంటే అట్లా మారుతారు. ప్రజలను ఏంటికి వనికి రాకుండా చేసి, చదువు రాకుండా చేసి, మామూలుగా ఒక మత శిచ్చు లేపి
ఆ మతం మీద ఈ మతం మీద చేసి ప్రాంతాలు చేస్తూ ఇక సోనియా గాంధీ కుటుంబం పైన, ఇందిరాగాంధీ కుటుంబం పైన, రాహుల్ గాంధీ పైన బురద చల్లేటువంటి ఒక కార్యక్రమాన్ని పెట్టుకొని, ఒక మీడియా పెట్టుకొని, ఒక గ్రూప్ను పెట్టుకొని అడ్డగోలుగా రాతలు రాస్తూ కిరాతకమైన ఆలోచనలు చేస్తూ మీరు ఇలా ప్రజల యొక్క కడుపు కోత మిగిలిస్తూ ఉన్నారు. ఈ దేశాన్ని చీల్చినటువంటి దుర్మార్గమైనటువంటి పార్టీ. వాట్సాప్ గ్రూపుల్లో వచ్చేటువంటి ఫేక్ మెజర్తో ప్రజలు మొత్తము చాలా ఇబ్బందులు అంటే తెలియక అది నిజం అనుకొని నమ్ముతా ఉన్నారు. మీ బీజేపీ చేసేటువంటి విచిత్రకరమైన ఎవడన్నా ఉంటే చూపి. ఇలా కాంగ్రెస్ పార్టీలో మీ పరిపాలన తప్పులు తప్ప, ఎగ్జాంపుల్ తప్ప, మీ కుటుంబాల మీద, మీ పుట్టుకల మీద ఎవరికి ఎవరు పుట్టిర్రు, ఏ కులములో పుట్టిర్రు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ మీ బీజేపీ పైన ఎప్పుడైనా పెట్టిందా? మరి మీ పని ఏంది? ఎవరు పుట్టిరు, ఏ కులము, ఏ మతము, కాను పీను, వాడు అట్లా ఇక్కడికి వెళ్ళి వచ్చిండు, అక్కడికి వెళ్ళి వచ్చిండు, మొత్తము విషం కక్కుతూ కుట్రలు చేస్తూ దేశాన్ని విభజించి పాలించి మతం పేరు చెప్పి వాళ్ళు కాను కాబట్టి, ముస్లింలు కాబట్టి, మనం హిందువులం కాబట్టి, మన దేశాన్ని రక్షించుకున్నాం మేమే కాబట్టి, మేమే సుఖమైన సోరలం కాబట్టి, తిండి పెడుతున్నాం మేమే అని చెప్పి అబద్ధాలు చెప్పి దేశాన్ని సర్వనాశనం చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి పార్టీ బీజేపీ పార్టీ. మీరు మాట్లాడుతున్నారు ఇంకా ఈయన చెప్తాడు ఇక